good morning. And I know when you were a child, small child, మెడ్రాస్లో నవ్వు దట్ నువ్వేమో అసలు ఎక్కడికో నీ పక్కన నిలబడాలంటే స్టూల్ వేసుకోవాలి. అండ్ హౌ ఈజ్ యువర్ కెరీర్ నౌ యాజ్ అన్ యాక్టర్ సార్? యాజ్ అన్ యాక్టర్. యాజ్ అన్ యాక్టర్ చాలా లేట్గా స్టార్ట్ చేశాను. ఎందుకు? యాక్చువల్గా నాకు ఆనెస్ట్ ఒపీనియన్, నా ఒపీనియన్ పబ్లిక్ పర్సెప్షన్ రెండు వేరు ఉంటుంది. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే కాలేజ్ అయిన తర్వాత ఐ స్టడీడ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. సో దాని తర్వాత బట్ ఐ ఆల్వేస్ ఒక ఫిలిం స్క్రిప్ట్ రైటింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండింది, డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండింది. సో దాని తర్వాత నేను చెన్నైకి ఎస్ఐ స్కూల్ ఆఫ్ ఆడియో ఇంజనీరింగ్ ఫిలిం కోర్స్ చేయడానికి వెళ్ళా. అక్కడి నుంచి సింగపూర్కి ట్రాన్స్ఫర్ అయ్యా. సో అది అయ్యే కరెక్ట్గా హైదరాబాద్కి రిటర్న్ రావడం ఆ టైంలో అమ్మ పాలిటిక్స్లో ఉంటారు. సో ఒక 1-2 years ఆవిడకి హెల్ప్ చేయడం, అలా ఆ పాలిటిక్స్లో అలా దిగిపోయా. దాని తర్వాత ప్రొడక్షన్ కంపెనీ సొంతది స్టార్ట్ చేసి ఐ వాంటెడ్ టు బీ బిహైండ్ ద కెమెరా. మెయిన్ రీజన్ బీయింగ్ ఒక యాక్టర్గా నాలో కాన్ఫిడెన్స్ ప్లస్ ఆ ఫేస్లో మెచ్యూరిటీ లేదు. అప్పుడు ఐ వాజ్ టాల్, ఐ వాజ్ ల్యాంకీ, అలా ఉన్నాను ఫిజికల్గా. ఓకే, ఒక డామినేటింగ్ ఫిగర్. బట్ యాజ్ అన్ యాక్టర్ కొంచెం మెచ్యూరిటీ రావడం, అంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు డైరెక్ట్ ఐ విల్ నాట్ కాస్ట్ మీ ఇన్ మై ఓన్ ఫిలిం. సో ఐ వెయిటెడ్ ఫర్ దట్. నాకు ముందే జేమ్స్ బాండ్, ఆల్ జేమ్స్ బాండ్స్ 35-36 years ఏజ్కే ఆ జేమ్స్ బాండ్ అవడానికి దే సే దట్ ప్రొడక్షన్లో. సో సంథింగ్ లైక్ దట్ ఇస్ దేర్. కొంచెం కొన్ని యాక్టర్స్కి మేబీ కొంచెం ఫేస్లో మెచ్యూరిటీ, బాడీ లాంగ్వేజ్లో మెచ్యూరిటీ రావాలి. ఐ వెయిటెడ్, అవకాశాలు వచ్చాయి. స్లోలీ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ ఇన్ టు ఇట్ ఆల్ ఆన్ మై ఓన్ మెరిట్. అంటే నోబడీ కేఎం అండ్ సైడ్ యువర్ సో అండ్ సో సన్, మీరు ఈ సినిమా చేయాలి, అలా కాక ఫ్రెండ్ వాళ్ళ సినిమాలో క్యారెక్టర్, దాని తర్వాత మెల్లిగా 1 by 1 అలాగే నవ్ ఐ హావ్ కమ్ టు దిస్ బిగ్ ఫిలిం ఆల్సో. సో హరిహర వీరమల్లు. ఎస్, హరిహర వీరమల్లో క్యారెక్టర్ ఏంటి అసలు? ఐఎమ్ ప్లేయింగ్ బలోచి పఠాన్ అండి. సో కొంచెం టఫ్ పర్సన్ బేసిక్లీ, కొంచెం యూనో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండి. అదే పఠాన్స్ అంటే అలాగే ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఆ పర్సనాలిటీ చూసి అది ఆ క్యారెక్టరైజేషన్ క్రిష్ గారు డిజైన్ చేశారు. ర్యాండమ్గా ఒకరోజు కలిసి, మరి నీకు ఒక క్యారెక్టర్ ఉంది, నేను రాశాను, చేస్తావా అంటే డెఫినెట్లీ సార్ అన్న. అంత తర్వాత ఒక 3-4 months నో ఫోన్ కాల్. సడన్గా ఒకరోజు ఫోన్ చేసి కమ్ టు ద ఆఫీస్ అంటే అక్కడికి వెళ్తే జస్ట్ నరేటెడ్ అండ్ దెన్ దట్స్ ఇట్. షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. షూటింగ్ స్టార్ట్. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో కాంబినేషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. సో మెజారిటీ ఆయనతోనే ఉంది. పార్ట్ ఆఫ్ హిస్ ఆంటరాజ్ అంటారుగా, ఫ్రెండ్స్ గ్రూప్. ఆంటరాజ్, అదే ప్రయాణం. ప్రయాణం, ఆ క్యారెక్టర్తో ప్రయాణం. ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ గారితో నీ వర్కింగ్? ఎట్లా? ఎక్స్ట్రాడినరీ సార్. అంటే యూ కెన్ లెర్న్ సో మచ్. ఆయన దగ్గర ఎక్కువ మాట్లాడరు ఆయన, బట్ ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ వే హీ రియాక్ట్స్ కొన్ని సిచ్యువేషన్స్కి, ఇంప్రూవైజేషన్ ఆన్ సెట్, ఫెంటాస్టిక్. సో మచ్ టు లెర్న్ అండ్ చాలా నేర్చుకున్నాను. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన చెయ్యాలని ఎంతమందికో డ్రీమ్ ఉంటుంది. అవునవును కదా. నీకు ఆయన సినిమాలు ముందులో చూసావా? ఆఫ్ కోర్స్, అన్ని సినిమాలు ఫ్యాన్ అండి. ఖుషి రోజుల నుంచి. అంటే మేము చెన్నైలో పుట్టి పెరిగాం కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ విజయ్, తలపతి విజయ్ ఆయన చేసే సినిమాలో ఆల్మోస్ట్ సైమల్టేనియస్లీ తెలుగులో ఐదర్ పవన్ కళ్యాణ్ గారు చేసేవారు లేకపోతే మహేష్ బాబు గారు చేసేవారు. సో ఆల్మోస్ట్ సేమ్ సినిమా బ్యాక్ టు బ్యాక్ అలా వచ్చేది. సో యూస్ టు వాచ్ ఆల్ ఆఫ్ ఇట్. సో అలాగే 3 ఆర్టిస్టులు ఫ్యాన్ అయ్యాం మేమందరం. ఓకే. ఇప్పుడు ఆయన ఏమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయిపోయారు. ఎస్, ఇట్స్ అ గ్రేట్ ఆనర్ అండి. బికాస్ మ్యాన్స్ జర్నీ అంటే హీ హ్యాస్ సో మచ్ మోర్ అంటే మనకి సొసైటీకి ఇవ్వడానికి, జస్ట్ నాట్ యాజ్ జస్ట్ అన్ యాక్టర్ ఆల్సో, బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో హీ హ్యాస్ సో మచ్ టు గివ్. కాబట్టి వీఆర్ ఆల్ గ్లాడ్ దట్ ఈస్ కమ్ టు దట్ పొజిషన్ వేర్ హీ కెన్ ప్రొవైడ్ ఫర్ సొసైటీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా ఇందాక నువ్వు అన్నట్టుగా జయసుధ గారి అబ్బాయి అనే ఒక ఇమేజ్ ఏదైతే ఉందో అది నీకు ప్లస్ అయింది అనుకుంటున్నావా, మైనస్ అయింది అనుకుంటున్నావా? అంటే కొన్ని విషయాల్లో ప్లస్, కొన్ని విషయాల్లో మైనస్ అండి. అంటే
మైనస్ ప్లస్ అంటే ఆబ్వియస్లీ చిన్న చిన్న విషయాలకి కొంచెం సర్టన్ డోర్స్ కెన్ ఓపెన్ ఆపర్చునిటీస్, బట్ నాట్ నెసెసరీ ఒక సినిమా ప్రకారంగా కాక చిన్న చిన్న విషయాలు, మేబీ సడన్గా ఎవరినో కలవాలి, చిన్న మీటింగ్ ఉంది, థింగ్స్ లైక్ దట్. అదే జయసుద్ గారు అబ్బాయి అంటే ఈజీగా డోర్స్ ఓపెన్ అయిపోతాయి. కానీ నెగటివిటీ ఇస్ స్టీరియోటైప్, నెపోటిజం అంటారు కొంతమంది. ఐ డోంట్ రియలీ బిలీవ్ ఇన్ దట్ వర్డ్, బట్ స్టీరియోటైప్ చేస్తారు చాలామంది. ఒకవేళ మేము ఒక మంచి స్క్రిప్ట్, మంచి కథ ఉండి కొన్ని ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ చేస్తే యాజ్ ఫ్రమ్ అ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, చాలామంది అంటారు ఏంటండి మీరే చేసుకోవచ్చు కదా సినిమా, ప్రొడక్షన్ వస్తుంది, వై డూ రిక్వైర్ అస్ అని. సో ఇలాంటిది కొన్ని ఉంటాయి, బికాస్ పర్సెప్షన్స్ ఉంటాయి, స్టీరియోటైప్ చేస్తారు కొంతమంది. సో దట్ ఈస్ దేర్ నెగటివిటీ, బ్లాక్ అండ్ వైట్ లాగా. అంటే యాక్టర్గా నేను ప్రొడక్షన్ ఆఫీస్ మీరు చాలా రోజులు అయింది కదా, ప్రొడక్షన్ ఆఫీస్ ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా? ప్లానింగ్ అండి, ఎందుకంటే టు బి ఆనెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఇట్స్ క్రియేటెడ్ సో మచ్ ఆపర్చునిటీస్ అందరికీ. ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే దానికి మార్కెటింగ్ యాంగిల్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, గుంటూరు టాకీస్ అని ఒక సినిమా వచ్చింది, దాన్ని కాన్సెప్చువలైజ్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది మేము. కానీ అది ఒక పాయింట్కి వెళ్ళి ఆగిపోయింది, బికాస్ ఫైనాన్షియలీ వీ కుడ్ నాట్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో అప్పుడు వీ వర్ గోయింగ్ అరౌండ్ టు ఫైనాన్సియర్స్ అండ్ ఆల్ దట్ టు సీ హౌ టు, అంటే ఈ సినిమాని ముందు ఎలా తీసుకెళ్ళాలి. ఆ టైంలో ఆ స్టోరీ రాసిన వ్యక్తి సిద్ధు జొండ్లగడ్డ, ద ఫెంటాస్టిక్ యాక్టర్, వెరీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్. కానీ అప్పుడు తీసుకెళ్ళినప్పుడు పీపుల్ ఆర్ లైక్, ఈడేంటండి హీరోని మార్చండి, విల్ బీ రెడీ టు వాట్ ఎవర్ ఫైనాన్స్, మార్కెటింగ్ మారుతుంది, ఈ సినిమా స్కేల్ కొంచెం పెద్దది అవుతుంది. సో థింగ్స్ లైక్ దట్ వెంట్ ఆన్. He also struggled for many years career wise. అవును, ఎప్పుడు ఆర్ఎంజే డీజే తిల్లు రాగానే ఈస్ బికమ్ వెరీ బిగ్ స్టార్. అవును. సో ఎవ్రీబడి ఆపర్చునిటీస్ అలా వస్తాయి. సో కానీ మేము వెన్ వీఆర్ గోయింగ్ అరౌండ్ గుంటూరు టాకీస్ టైంలో ఫైనాన్స్ అప్పుడు స్లీపర్లో లైక్, ఎందుకంటే మీరే ఫైనాన్స్ చేసుకుని మీరే తీయచ్చు కదా సినిమా అని. బట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ సినిమా ఇండస్ట్రీ సొంత డబ్బులు పెట్టుకుని అలాంటి పెద్ద సినిమా తీయడం ఇట్స్ వెరీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. ఎగ్జాక్ట్లీ. కానీ